నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డిగ్రీ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకు ఉండేటటువంటి తెలుగు మౌలికాంశాలు, సృజనాత్మక రచనకు సంబంధించినటువంటి టాపిక్లో నుంచి ఈ వీడియోలో మనం సిలబస్ని ఒకసారి చెక్ చేసి చూడండి. సృజనాత్మక రచన తెలుగు మౌలికాంశాల్లో మొత్తం 3 ఖండాలు ఉండడం జరిగింది. ఖండం 1, ఖండం 2, ఖండం 3 అని చెప్పి ప్రతి ఖండంలో, ప్రతి సెక్షన్లో, ఖండం అంటే సెక్షన్, ప్రతి సెక్షన్లో భాగం 1 అని చెప్పి, భాగం 2, భాగం 3 అని ఈ విధంగా 3 పాఠ్యాంశాలు ప్రతి ఖండంలో ఉండడం జరిగింది. ఈ మూడు పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి 3 లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చాలా ఈజీగా పాస్ అయిపోయే విధంగా, మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం గేయము, కవిత్వము, నాటకానికి సంబంధించి ఖండం 1లో ఉన్నటువంటి 3 భాగాలను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఖండంలో కేవలము గేయం, కవిత్వం, నాటకం ఉంటాయి. మిగతా ఖండాల్లో మిగతా పాఠ్యాంశాలు ఉండడం జరుగుతుందన్నమాట. గేయానికి సంబంధించినటువంటి టాపిక్ని వీడియోలో మొదట ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, గేయం అంటే ఏంటి? ఒక శబ్దానికి సంబంధించినటువంటి అంశం. మీకు చాలామందికి తెలుసు గేయం అంటే మీరు వినేటటువంటి ఇప్పుడు జాతీయ గీతం, జాతీయ గేయం అనే విధంగా మనం మాట్లాడుతుంటాం కదా. అదేవిధంగా ఈ పాఠ్యాంశం కూడా, ఈ పాఠ్యాంశం నుంచి ప్రశ్నలు, కొన్ని ఎగ్జాంపుల్స్: గేయ కవిత ప్రాధాన్యత తెలపండి, వివిధ రకాలైన గేయాల పరిచయం చేయండి, లలిత గేయాలు లేదా ఉద్యమ గేయాలు, జానపద గేయాలు, ప్రబోధ గేయాలు, బాల గేయాలని ఈ విధంగా కొన్ని రకాలు ఉంటాయన్నమాట. అట్లాగా ప్రబోధ గేయాల ప్రభావాన్ని వివరించండి అని ఈ విధంగా క్వశ్చన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. మీకు క్వశ్చన్ ఎట్లు వచ్చినా సరే మీరు ఆన్సర్ అనేటటువంటిది సారాంశం నేర్చుకుంటున్నంటే సరిపోతుంది. దానికి సంబంధించి రిలేటివ్గా రాసిన ఆన్సరే సరిపోతుంది. ఒక 2 లేదా 3 పేజీల వరకు ఆన్సర్ రాయండి. ఆ విధంగా రాస్తే మీకు మంచిగా మార్కులు పడతాయి. గేయం అనే దాని గురించి పరిచయం తెలుసుకున్నట్లయితే, ప్రపంచం మొత్తంలో అన్ని కవిత్వాలలో గేయం అనేటటువంటిది తొలి కవిత్వ రూపం అన్నమాట. ఇది వాగ్ రూపమైనది. అంటే వాక్ అంటే ఏంటి? శబ్దం రూపమైనటువంటిది. పురాతనమైనటువంటి భాషలకు లిపి, లేఖన సాధనాలు లేనప్పుడు మనిషి మాటల ద్వారా భావావేశాలను ఒకరి నుంచి మరొకరికి సైగల ద్వారా, పిలుపుల ద్వారా, శబ్దం ద్వారా భావోద్వేగాలు చేరేవన్నమాట. అట్లా లయబద్ధమైనటువంటి ఒక వాగ్రూప కళ గేయం. సింపుల్గా చెప్పాలంటే లయబద్ధమైనటువంటి మాటలే గేయాలని చెప్పుకోవచ్చు అనమాట. ఆదిమ సమాజాలలో మాటలే పాటలుగా, గేయాలుగా, ఆటకు నృత్యంగా తోడుగా ఉండేవి. గేయాలు అనేటటువంటివి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇది ఒక రకమైనటువంటి లయ రూపంలో ఉన్నటువంటి మాటలు లేదా పాట అని చెప్పుకోవచ్చు. దీనిని ఆశువులుగా రాయవచ్చు. అంటే ఆశువులుగా పాడవచ్చు. దీనికి ఏం ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ లేకున్నా సరే నీకు వచ్చిన భాషలో, నీ శైలిలో, నీ భావావేశాన్ని నువ్వు రాయవచ్చు అనమాట. భాషకు లిపిలు, అక్షరాలు ఏర్పడిన తర్వాత గేయాలు మరింత ఆశువుగా రాయబడ్డాయి, పాడబడ్డాయి అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు సారాంశం రాసేటప్పుడు కూడా ఈ విధంగా హెడ్డింగ్స్ని పెడుతున్నట్లు రాయడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే రామాయణంలో, ఇతిహాసమైనటువంటి రామాయణంలో లవకుశులు రామాయణ ఇతిహాసాన్ని గేయ రూపంలో పాడారని ప్రతీతి. తెలుగులో 3 రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. అందులో పద్య కవిత్వం, వచన కవిత్వం, గేయ కవిత్వం. ఈ గేయ కవిత్వానికి సంబంధించినటువంటిదే మన పాఠ్యాంశం అన్నమాట. గేయాన్ని గేయము, గీతము, పదము, పాట ఈ విధంగా వివిధ రకాల పేర్లతో పిలుస్తారనమాట. గేయాతి గేయం అన్నది ప్రాచీనుల వ్యాఖ్యానం. అంటే పురాతనమైనటువంటి జీవించినటువంటి వాళ్ళందరూ ఏమన్నారంటే గేయాతి గేయం అని చెప్పిననమాట. ఏమన్నారంటే పాడుకోవడానికి అనువైనటువంటిదే గేయం అని చెప్పిననమాట. గాన యోగ్యమైనటువంటిది గేయం. వినుసొంపుతో వినుల విందును అందించేది గేయం. మాత్రాగణబద్ధమైనటువంటిది గేయం అనమాట. మీకు నిజ జీవితంలో కూడా జాతీయ గీతాలు, ఉద్యమ గీతాలు ఈ విధంగా కొన్ని ఉంటాయి కదా. భక్తి గీతాలు, ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తి గీతాలు, రామదాసు భక్తి గీతాలు ఈ విధంగా ఉంటాయి కదా, అటువంటివి అనమాట. అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య వంటి, త్యాగరాజస్వామి, సారంగపాణి, తుమురు నరసింహదాసు, రాకమచల్ర వెంకటదాసు, మునిపల్లె సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ భక్తి గీతాలు రాసినటువంటి వ్యక్తులు. తిరుపతి
లో అన్నమయ్య గారి భక్తి భాండాగారం అని ఉండడం జరుగుతుంది. రాకమచల వెంకటదాసు మీరు నిజ జీవితంలో వినే ఉంటారు. త్యాగరాజు వినే ఉంటారు. త్యాగరాజు కీర్తనలు గేయాలు అని చెప్తుంటాం కదా, అటువంటివి అనమాట గేయానికి సంబంధించినటువంటి పరిచయం. ఇక నెక్స్ట్ గేయానికి సంబంధించినటువంటి చరిత్ర. మీరు ప్రతి సారాంశం రాసేటప్పుడు ఎస్ఏ క్వశ్చన్లు రాసినప్పుడు మీకు 15 లైన్లలో రాయండి, 30 లైన్లలో రాయండి అని వస్తుంది కదా, అందులో ఇది మెయిన్ ఇంపార్టెంట్. గేయానికి ఉన్నటువంటి చరిత్ర. శాతవాహనుల కాలంలో రూపొందించినటువంటి గాథ సప్తశతి అనేటటువంటి ఏదైతే పుస్తకం ఉందో నాటి నుంచి పాట ఉన్నదని పండితుల యొక్క అభిప్రాయం. ఈ గాథ సప్తశతిలో కూడా పాటకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. నన్నయ్యకు పూర్వము నుండి, అంటే నన్నయ్య సుమారు 12-13వ శతాబ్దానికి మధ్య సంబంధించినటువంటి వ్యక్తి కదా, నన్నయ్యకు పూర్వం నుంచే గేయానికి ఒక అస్తిత్వము ఉంది అని చెప్పడం జరిగింది. నన్నయ్య పూర్వ శాసనాలలో తరవోజు, ఇక్కడ గుర్తుంచుకోండి, తరవోజు అనేటటువంటి పద్యాలు కూడా ఉంటాయి కదా, తరవోజు తదితర పద్యాలలో గేయ గతి ఉంది అన్నమాట. మత్త కోకిల, పంచచామరం, తరలము ఇట్లాంటివన్నీ మీరు రేర్గా వినేటటువంటి. మత్త కోకిల ఇప్పుడు దేవయాని వివాహంలో ఓలి రక్క శివంగయమ్మున వజ్జ కూరిమి కూతురా, ఇది ఒక మత్త కోకిల పద్యం అనమాట. మీకు అంత డెప్త్గా అవసరం లేదు. ఇట్లా మత్త కోకిల, పంచచామరం, తరలం, తరవోజు ఇటువంటి పద్యాలలో కూడా గేయ గతి ఉండడం జరిగింది. ఇక గేయాలకు సమీపమైనటువంటివి గీతాలు. ఈ భక్తి గీతాలు ఇవన్నీ కూడా గేయానికి సంబంధించినటువంటివే. వాటిని పదాలుగా కూడా అభివర్ణించడం జరిగింది. మంగళ గీతాలు, నృత్య గీతాలు, అంకమాలికలు, ఊయల పాటలు, గౌడు గీతాలు, తుమ్మెద పదాలు, ప్రభాత పదాలు, పర్వత పదాలు, ఆనంద పదాలు, వెన్నెల పదాలు, లాలి, సువ్వి, గొబ్బి, ఊయల, తందాన ఇటువంటివన్నీ కూడా గేయాలన్నమాట. మనం నార్మల్గా మంగళారతి ఇచ్చేటప్పుడు పాడుతుంటారు, ఏదైనా ఊయల, లాలి, జో లాలి అని పాటలు పాడుతుంటారు, ఏదైనా పని చేస్తున్నప్పుడు పాడుతుంటారు. ఇదంతా గేయానికి సంబంధించినటువంటిది అనమాట. ఇక ఇవి పండిత మాండలిలో గొప్ప గుర్తింపునకు నోచుకున్నటువంటి సామాన్య ప్రజల నాలుకల పైన నడయాడినాయి అని చెప్పుకోవచ్చు. ఇతిహాసాన్ని ద్విపదలోని గోన బుద్ధారెడ్డి రాయడం జరిగింది. అందులో కూడా గేయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అట్లాగే కాకతీయుల కాలంలో కూడా పురి విప్పిన ద్విపద ప్రక్రియ పాడుకోవడానికి అనువైనదే అని చెప్పి ఈ విధంగా వివిధ ప్రక్రియలు అనేటటువంటివి గేయ రూపంలో శాతవాహనుల కాలంలో కావచ్చు, కాకతీయుల కాలంలో కావచ్చు, గాథ సప్తశతి పుస్తకంలో కావచ్చు, నన్నయ్యకు పూర్వం కంటే నుంచే గేయం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలుగునాట శ్రీకృష్ణదేవరాయల పాలన కంటే ముందు పుట్టినటువంటి ఒక జాజర పాట బాగా ప్రచారంలో ఉంది. జాజిర జాజిర జాజిరపా అనేటటువంటి ఈ పాటని మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు రాయండి. అన్న ఈ మాట నవీన గుణ సనాతుడు అనేటటువంటి రచయిత ప్రసిద్ధుడైనటువంటి నాచన సోమన రచన మధుర గతి రగడతో కూడినటువంటి ఈ పాటలో కూడా గేయం ఉందన్నమాట. గేయానికి సంబంధించి మీరు రాస్తున్నప్పుడు ఏం రాయండి, కాకతీయులు, శాతవాహనులు, నన్నయ్య కంటే ముందే, శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచే ఉంది అని చెప్పుకోవచ్చు. ఆధునిక కాలంలో గేయాలకు సంబంధించి 19వ శతాబ్దం తర్వాత బాగా అభివృద్ధి చెందడం జరిగింది. అందులో గురజాడ అప్పారావు, రాయపోలు సుబ్బారావు, కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, శ్రీశ్రీ, దాశరథి, సినారే, అడవి బాపిరాజు, విశ్వనాథ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట. గురజాడ అప్పారావు ముత్యాల సరళలో కావచ్చు. ఇప్పుడు రాయపోలు సుబ్బారావు గారిది కూడా ఏ దేశమే ఏదైతే దేశం అంటే మట్టి కాదు అనేటటువంటిది ఉంది కదా, అది అనమాట. అట్లాగే శ్రీశ్రీకి సంబంధించినటువంటి గేయాలు, దాశరథివి, సీనారయ్య వీళ్ళందరికీ సంబంధించి, విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షానికి సంబంధించినటువంటి రచయిత అతని యొక్క గేయాలు చాలా ప్రచారంలో ఉన్నాయన్నమాట. వీళ్ళ పేర్లు మీకు మ్యాక్సిమం ఎంత గుర్తుంటే అంతవరకు రాయడానికి ప్రయత్నం చేయండి. గేయానికి పల్లవి ఉంటుంది, కొన్నిటికిలో అనుపల్లవి కూడా ఉంటుంది. దీన్ని అల్లుకొని పలు చరణాలు కూడా ఉంటాయి. చరణాలు ఇవి ఉండాలనేటటువంటివి నియమం ఏం లేదని చెప్పుకోవచ్చు. రచయిత యొక్క అభిరుచికి సంబంధించినటువంటివి అవి. గేయాతి గేయం అన్నది ప్రాచీనుల యొక్క వాక్యం కదా. ఇందులో త్రిశత గతికి సంబంధించినటువంటి చతురస్ర గతి, ఖండగతి, అట్లాగే మిశ్రమ గతి, సంకీర్తన గతి, ఈ విధంగా మాత్రలను బట్టి గేయాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీరు ఎగ్జామ్లో రాయాల్సినటువంటి పని ఏం లేదు. నేను సిలబస్లో కంప్లీట్ టాపిక్ A to Z చెప్పడానికి, మీరు చివరి నిమిషంలో విన్నా సరే మీరు ఈజీగా పాస్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక
తెలుగు గేయానికి కీలక స్థానం ఉన్నది. గేయం ఈనాటిదైతే కాదు, శాతవాహనుల కంటే ముందు, నన్నయ్య కంటే ముందు, కాకతీయుల కంటే ముందు, గాథ సప్తశతి పుస్తకంలో, అట్లాగే నాచనసౌమిని రచనల్లో జాజరపాట, ఇట్లా శ్రీకృష్ణదేవరాయల కాలం కంటే ముందు నుంచే గేయం అనేటటువంటిది ఉంది. గేయానికి అనుపల్లవి, చరణాలు కొన్నిటికి రచయిత యొక్క అభిప్రాయం ప్రకారం ఉంటాయి అనేటటువంటివి చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో వివిధ రకాల గేయాలు ఉంటాయి. అందులో నృత్య గేయాలు కావచ్చు, లలిత గేయాలు కావచ్చు, ప్రబోధ గేయాలు, బాల గేయాలు, సినీ గేయాలు, ఉద్యమ గేయాలు, జానపద గేయాలు, లలిత గేయాలు. వీటి మీద ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది గేయానికి సంబంధించినటువంటిది. చూడండి, ఇక నెక్స్ట్ ప్రబోధ గేయాలు ఏవైతే ఈ 6 టాపిక్లు ఉన్నాయో, ఈ 6 టాపిక్లకు సంబంధించినటువంటి ప్రతి ఎంటైర్ టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. దీంట్లో ప్రబోధ గేయాలు అంటే ఏంటి, ఒక ఆదర్శమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని చదువుకోండి. ఆదర్శమైనటువంటి సమాజాన్ని, జాతీయోద్యమానికి సంబంధించి ఇటువంటి కేటగిరీలో రాసినటువంటి ప్రబోధాలు, ఇప్పుడు యేసు ప్రభు ప్రబోధాలు, శ్రీరాముని ప్రబోధాలు, ఇట్లా ఏదో గాడుకు సంబంధించో, ఏదో ఒక గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి స్వాతంత్రం కాలంలో కావచ్చు, ఇట్లా ప్రబోధ గేయాలు ఉంటాయన్నమాట. ఇది స్వతంత్రానంతరం కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 వేర్వేరు సందర్భాల్లో ప్రబోధ గేయాలు తమదైన విలక్షణ పాత్రను నిర్వహించాయి. అందులో ఒకటి సారక్షత ఉద్యమం, మరొకటి జనాభా విద్యకు సంబంధించినటువంటిది. 1970 దశాంకం నాటికి భారతదేశంలో జనాభా బాగా పెరిగింది. ఇది క్రమేపీ భారత ఆర్థిక వనరుల మూలాలు దెబ్బతీయగలదని విధాన నిర్ణేతలు ఆందోళన చెందడం జరిగింది. జనాభా నియంత్రణ కార్యకలాపాలు ప్రారంభించారు. అట్లాగే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గేయాల ద్వారా ప్రచారం చేయడం ఒక భాగమైంది. చిన్న కుటుంబాల ఆవశ్యకత తెలియజేసే గేయ రచన ప్రభుత్వం ప్రోత్సహించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రబోధ గేయాలంటే ఏంటి, ఏదైనా ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి అని చెప్పుకోవచ్చు. బాల గేయాలంటే ఏంటి, ఇది మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. బాల గేయాలంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సాహిత్యంలో ఒక కీలకమైనటువంటి భాగం. అందులో కొంతమంది రచయితలు కూడా ఉండడం జరిగింది. అందులో భవరాజు వెంకట నరసింహారావు, మండ సూర్యనారాయణ రెడ్డి రాఘవయ్య, భూపాల్ మొదలైనటువంటి వారు బాలగేయాలు రాసినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా బాల సాహిత్య పురస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎట్లా ఉంటుందో బాల సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఉంటుంది. ఈ లైన్ కూడా మీరు రాయొచ్చు. అట్లాగే సినీ గేయాలంటే మీకు తెలిసినటువంటిదిగా సినిమాలకు సంబంధించినటువంటి గేయాలకు సంబంధించి ఇందులో మీకు మొదట చెప్పినట్లుగా శ్రీశ్రీ గారు, దాశరథి గారు చాలా కృషి చేసిండ్రు. అందులో వాళ్ళ పేర్లు కూడా తీసుకొని సినిమాలకు సంబంధించినటువంటి పాటలుగా వ్యవహరింపబడుతున్నాయి అని చెప్పి మీకు కొన్ని గుర్తున్నాయి రాయండి. తొలి తెలుగు సినీ గేయకర్త చందాల కేశవదాసు అని చెప్పి ఒక లైన్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆయన గొప్ప పద్యకవి, అవధాని, నాటకకర్త, హరికథకులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా సినీ గేయాలకు సంబంధించినటువంటివి. ఇక ఉద్యమ గేయాలు అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గేయాలు ఎట్లా ఉంటాయి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, అట్లాగే భారతదేశ బ్రిటిష్ వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఒకటి బాగా ప్రసిద్ధి చెందినటువంటిది మా కొద్ది తెల్ల దొరతనము అనేటటువంటిది. ఆంధ్ర ప్రాంతంలో స్వతంత్రోద్యమం ముమ్మరం అవుతున్నటువంటి వేళ దానిని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి ఈ గేయాన్ని పాడుకున్నారు. అట్లాగే తెలంగాణలో భూమి కొరకు, భుక్తి కొరకు, నేల కొరకు అని చెప్పి ఈ విధంగా ఉన్నాయి కదా. 1946 నుంచి 57 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఆంధ్ర మహాసభల్లో కావచ్చు, అట్లాగే చాలామంది దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రాజబహదూర్ గౌర్, ముగ్దుం మొయ్యుద్దీన్ వంటి కమ్యూనిస్టు వాళ్ళు ఇట్లా గేయాలు, ఉద్యమ గేయాలు అనేటటువంటివి ఉండడం జరిగిందనమాట. జానపద గేయాలు అనేటటువంటివి, జానపదం పాటలు తెలుసు కదా, మన నిజ జీవితంలో పాడుకునే బతుకమ్మ, బోనాల వంటి పాటలు జానపద గేయాలు. లలిత గేయాలకు సంబంధించినటువంటివి ఏంటంటే వస్తు వైవిధ్యం, పదలాలిత్యంతో కూడి ఉండే లలిత గేయాలు అన్ని వయస్కుల వారిని, సమాజంలో అన్ని వర్గాలకు చెందినటువంటి ఆలపించేందుకు అనువైనటువంటి లిఖిత రూపంలో ఉండడం కంటే పాడడం ద్వారానే గొప్ప గుర్తింపును పొందాయి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, దాశరథి, సి నారాయణ రెడ్డి, మల్లవరపు విశ్వేశ్వరరావు, బాలతంత్రపు రజనీకాంతరావు వంటి ప్రభావితులైనటువంటి వాళ్ళు లలిత గేయాలను రాయడం జరిగింది. లలిత గేయాలంటే ఏంటంటే ఇది గేయ ప్రసారానికి, రేడియో దానికి
చక్కగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని ఏదైనా ఒక దాని గురించి వర్ణించడం లలిత కళలకు సంబంధించినటువంటివి లలిత గేయాలని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ లెసన్ కవిత్వానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం చూసినట్లయితే కవిత్వం నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు చూడండి. ప్రాచీన కవిత్వం గురించి రాయండి, అభ్యుదయ కవిత్వ ప్రతినిధుల గురించి తెలపండి, ప్రణయ కవిత్వం గురించి తెలపండి, గేయాలన్నిటికీ గల సామాన్య సూత్రాలను తెలపండి. ఈ విధంగా వ్యాస ప్రశ్నలకు సంబంధించినటువంటి ఇక ఇంపార్టెంట్ ఏదైతే ముఖ్యాంశాలు ఉంటాయో దానికి సంబంధించినటువంటివి చూస్తే ముందు తరాల కవులకు మార్గదర్శకంగా స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలుగు మహాభారతమే తొలి అనుసృజన. నన్నయ్య ఆదికవి లిఖిత కవి. కాలాన్ని బట్టి 20వ శతాబ్దపు పూర్వ కవిత్వ ప్రాచీన కవిత్వం. ఆధునిక కవిత్వానికి ఆద్యుడు గురజాడ గారు 19వ శతాబ్దం తర్వాత అని చెప్పుకున్నాం కదా. జానపద గేయాలు, శ్రామిక గేయాలు, పరమార్థిక గేయాలు, కుటుంబిక గేయాలు అనేటటువంటి 9వ శతాబ్దం నుంచి శాసనాల్లో, 11వ శతాబ్దం నుంచి కావ్యాల్లో పద్యాలు కనిపిస్తాయి. మీరు ఎగ్జాంపుల్ రాయాలంటే 926 సంవత్సరంలో కనుగొన్నటువంటి శాసనం, 926కు సంబంధించినటువంటి శాసనం ఏదైతే ఉంటుందో అంటే ఆ టైం పీరియడ్కు సంబంధించినటువంటి కూర్క్యాల అనేటటువంటి శాసనంలో కూడా కూర్క్యాల ఈ వర్డ్ రాయండి, కూర్క్యాల అని రాసి దీన్ని ఎడ్డింగ్ పెట్టి రాయడానికి ప్రయత్నం చేయండి, మీకు మంచి బెస్ట్ మార్క్స్ పడతాయి. కూర్క్యాల శాసనంలో కూడా పద్యం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. అట్లాగే గురజాడ అప్పారావు కవిత్వంలో సంఘ సంస్కరణ అభిలాష కనిపించడం జరుగుతుంది. ప్రణయం, ప్రకృతి చిత్రణ, స్మృతి అనేటటువంటివి అభ్యుదయ కవిత్వ ప్రతినిధులు శ్రీశ్రీ, దాశరథి, కాళోజీ వంటి వారు ఉన్నారనమాట. దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ టాపిక్ ఏదైతే కవిత్వానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం మనకు చూడడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. ఈ కవిత్వానికి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో కవిత్వ వికాస దశలు, జానపద ప్రాచీన ఆధునిక కవిత్వ ధోరణులు, కవిత్వ రూపాలు, పాటకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు పుస్తకం మీ వద్ద ఉంటేనంటే ఒకసారి చూడండి. కవిత్వం వికాసం అనేటటువంటిది ఎట్లా జరిగింది అనేటటువంటిది. తెలుగు కవిత్వం అంటున్నది సాధారణంగా లిఖిత రూపంలో వెలువడినటువంటి కవిత్వం గురించే సాహిత్యకారులు తరచూ ప్రస్తావిస్తారు. లిపి ఉన్న సమాజంలో లిఖిత రూపంలో ఉండేటటువంటి కవిత్వం కాక మౌఖిక రూపంలో కవిత్వం కూడా సమాంతరంగా కనిపిస్తుందని చెప్తున్నాను. ఇక్కడ తెలుగు కవిత్వం యొక్క ఆవిర్భావం, వికాసం గురించి ఉండడం జరిగింది. మొదట జానపద కవిత్వం. జానపద కవిత్వం అంటే ఏంటి? శ్రామికులు కావచ్చు, పరమార్థిక గేయాలు కావచ్చు, కౌటుంబిక గేయాలు కావచ్చు, శృంగార, కరుణ, రసాత్మకమైనటువంటి మన నిజ జీవితంలో పాడేటటువంటి జానపద ఈ కవిత్వాన్ని ఫోక్లోర్కు సంబంధించినటువంటి పోయిట్రీ అని పిలుస్తారు. ఫోక్లోర్ పోయిట్రీ అని చెప్పుకోవచ్చు. లోర్ అంటేనంటే సాహిత్యము లేదా విజ్ఞానము అని చెప్పుకోవచ్చు. జానపద సాహిత్యానికి ఆద్యుడిగా గుర్తింపు పొందినటువంటి అత్యాధునిక యుగంలో ఓక్స్ కుండే అనేటటువంటి రచయితకు సంబంధించినటువంటి అంశాలు మీకు తెలిస్తే రాయండి. ఇక జానపద సాహిత్యం అంటే ఏంటి? ఇందులో ఎగ్జాంపుల్ జానపద సాహిత్యంలో గేయ, వచన శాఖలు విస్తృతమైన భేదాలతో జరిగింది. ఇందులో పగటి వేషాలు, వీధి నాటకాలు, యక్షగానం, బొమ్మలాటలు, తోలు బొమ్మలాట, చెక్క బొమ్మలు, గడ్డి బొమ్మలు, జంతువుల ఆట ఇట్లాంటివన్నీ వీటిలో ఒక రకమైనటువంటి కవిత్వం, జానపద కవిత్వానికి సంబంధించినటువంటి అంశాలను వర్ణిస్తూ కవిత్వం అనేటటువంటిది ఉండడం జరిగింది. కవిత్వం అంటే వచన కవిత్వం, గేయ కవిత్వం, ఈ విధంగా కవిత్వాలు అనేటటువంటివి వివిధ రకాలుగా ఉండడం జరుగుతుంది. ఇక ప్రాచీన కవిత్వం అనేటటువంటిది 20వ శతాబ్దానికి పూర్వం నాటిది ప్రాచీన కవిత్వం, 20వ శతాబ్దం తర్వాత ఉన్నటువంటిది ఆధునిక కవిత్వం అని చెప్పుకోవచ్చు. ఇందులో తెలుగులో లిఖిత సాహిత్యం 9వ శతాబ్దం నుంచి లభించబడుతుంది. 9వ శతాబ్దం నుంచి అంటే తెలుగు శాసనాల్లో మనకు తెలుగులో సీస పద్యంకు సంబంధించి మధ్యక్కర, తరవోజు పద్యాలు, పద్య లక్షణాలకు సంబంధించి 11వ శతాబ్దంలో భారత ఆంధ్రీకరణ వెలువడడం, ఇట్లాంటివి అన్ని టైం పీరియడ్ల నుంచి తెలుగు రావడం, ఆ తెలుగును ఏర్పడిన తర్వాత మెల్లిమెల్లిగా కవిత్వ వికాస దశలు అనేటటువంటి ఏర్పడడం జరిగింది. పూర్వకాలంలో ఇతిహాసాలైనటువంటి వాటి నుంచే ఎక్కువ రచనలు ఉండడం జరిగింది. అట్లాగే భారతము, భాగవతము, అట్లాగే కొన్ని అంశాలు ప్రధానంగా వర్ణించినటువంటి జైమిని భారతాన్ని పిల్లలమర్రి చినబీరభద్రుడు తెలుగులోకి రావడం జరిగింది. జైమిని అనేటటువంటి పర్సన్ యొక్క భారతానికి సంబంధించినటువంటి కవిత్వం. అట్లాగే రంగనాథ రామాయణం ద్విపద రూపంలో ఉన్నటువంటి ఒక కవిత్వం అని చెప్పుకోవచ్చు. అందులో పద్యం అన్న ఉండొచ్చు, ఏదన్నా ఉండను, అది అంతా కూడా ఒక తెలుగుకు సంబంధించినటువంటి కవిత్వ సాహిత్యానికి సంబంధించిందని చెప్పుకోవచ్చు.
రామాయణ భారతాల తర్వాత 11-13వ శతాబ్ది భాగవతి పురాణాలు తెలుగులోకి సాహిత్యంలోకి విరివిగా రావడం జరిగింది. అట్లాగే మనుచరిత్ర, కళా పూర్ణోదయం, పారిజాతాపహరణం ఇవన్నీ కూడా కవిత్వంలో ఉన్నటువంటి అంశాలన్నమాట. కవిత్వంకు సంబంధించి మీరు ప్రధానంగా రాయాల్సినటువంటిది కవిత్వం అంటే ఏంటి, కవిత్వం అంటే ఏంటి, ఏదైనా మన సాహిత్యంలో మన భాషలో ఏదైనా వస్తువుని లేదా దేని గురించి అయినా వర్ణిస్తూ చెప్పడమే కవిత్వం. ఈ కవిత్వం అనేటటువంటిది 20వ శతాబ్దానికి ముందు, 20వ శతాబ్దం తర్వాత వివిధ రకాలుగా ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం వివిధ పోకడలు పోయింది. 9వ శతాబ్దం నుంచి మనకు కవిత్వం అనేటటువంటి ఆనవాళ్ళు ఉండడం జరిగింది. ఈ కవిత్వానికి సంబంధించినటువంటి వివిధ రకాలుగా 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో, శాతవాహనుల కాలంలో, అట్లాగే కృష్ణదేవరాయల కాలంలో కవిత్వాలకు సంబంధించినటువంటి అంశాలు మీకు తెలిసిన కవుల గురించి రాయండి. ఇది చాలా లెంతీ లెసన్ కాబట్టి మీరు ఏది రాసినా సరే రిలేటెడ్గా సరిపోతుంది. 17-18వ శతాబ్దాలకు సంబంధించినటువంటి రచనలను చూసుకున్నట్లయితే ఇక్కడ దుర్జటి, భాస్కరుడు, బద్దెన మనకు శతకకారులుగా తెలుస్తుంది. అట్లాగే తాళ్ళపాక అన్నమయ్య సంకీర్తనలు ఈ విధంగా తెలుస్తాయి. తాళ్ళపాక అన్నమయ్యకు సంబంధించి ఏ కులజోడేమి ఎవ్వడైననేమి అక్కడ నత హరి నెరిగినవాడు అనేటటువంటి, అంటే ఏ కులజుడనేమి ఎవడైననేమి, ఏ కులమోడైనా సరే ఎవడైనా సరే హరి దేవుడికి సంబంధించినటువంటి ఎరిగినవాడు ఎవడు అనేటటువంటి అంశాల మీదుగా ఈ విధంగా ఉందన్నమాట. మీరు దీన్ని 1-2 లైన్లు నేర్చుకున్నా సరే, లేదంటే తాళ్ళపాక అన్నమయ్యకు సంబంధించినటువంటి అంశాలను మీరు చర్చిస్తే సరిపోతుంది. క్షేత్రయ్యకు సంబంధించినటువంటి పద కవితలకు ఎప్పుడైనా పద కవితలు అనేటటువంటిది కేవలం క్షేత్రయ్య, అట్లాగే త్యాగరాజు, అట్లాగే అన్నమయ్య, ఈ ముగ్గురు అంటే వీళ్ళిద్దరూ సంకీర్తనలకు సంబంధించినటువంటి భక్తి సంకీర్తనలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఇక పద్యానికి సంబంధించి కూర్క్యాల శాసనం నుంచి మీకు అవైలబుల్గా అంటే పద్యం అనేటటువంటి ఆనవాళ్ళు ఉండడం జరిగింది. 9వ శతాబ్దం 11వ శతాబ్దం నుంచి తెలుగు పద్యాలు కనిపిస్తున్నాయి. కందము, సీసా, ద్విపదం వంటి రచనలు పద్యం రూపంలో, రంగనాథ రామాయణం ద్విపద రూపంలో ఈ విధంగా పద్యాల యొక్క ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటిది మీరు స్క్రీన్ మీద చూడండి. మీ వద్ద పుస్తకం ఉంటేనంటే పుస్తకానికి సంబంధించినటువంటి గేయానికి సంబంధించినటువంటి ఇంతకుముందు పాఠ్యాంశంలో చెప్పిన కదా, వాటికి సంబంధించి ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ నెక్స్ట్ ఆధునిక కవిత్వానికి సంబంధించి భారతదేశంలో దాదాపు స్తబ్దంగా ఉన్న సమాజంలో ఆంగ్లేయుల రాకతో కొన్ని విశేషమైనటువంటి మార్పులు జరిగాయి. మన భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చిన తర్వాత కవిత్వంలో వివిధ రకాలు జరిగినాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మీకు సిపి బ్రౌన్ సాహిత్య సేవ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆధునిక యుగంలో కడపలో ఉండి ఇక్కడ ఒక తాళపత్ర గ్రంథాలన్నింటినీ సేకరించి గ్రంథాలయాన్ని స్థాపించి పాత పుస్తకాలన్నింటినీ సేకరించి మళ్ళీ ప్రచురణ చేయడం జరిగిందనమాట. అట్లాగే ఆధునిక కాలపు కవిత్వాన్ని అంతటి ముందు కంటే ఎక్కువ మంది చదువుతున్నారు. దానివల్ల కవిత్వంలో సరళత ఒక అవసరమైన గుణంగా ప్రవేశించింది. సరళత అంటే ఏంటి? ఇప్పుడు మీకు గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏదైతే దేశీయ భాషని తీసుకురావడం జరిగింది, అట్లా సరళత తీసుకురావడానికి దేశీయ భాష కావచ్చు, మాటలు కావచ్చు, మనం ఎంచుకునేటటువంటి వస్తువు కావచ్చు, ఈ కాలానికి అనుగుణంగా టెక్నాలజీకి అనుగుణంగా కవిత్వాలు రాస్తే చదువుతారు. లేదా సంస్కృతమో హిందీయో రాస్తానంటే ఎవరు చదువుతారు? కాబట్టి ఈ విధంగా ఉండడం జరిగింది. కావ్య వస్తువు విషయంలో కూడా మార్పులు జరిగాయి. పాతకాలంలో దయ్యము, భూతము ఈ విధంగా అతీత శక్తుల ప్రస్తావన ఉండేది, అది ఇప్పుడు తగ్గిపోయిందనమాట. దాన్ని గుర్తుంచుకోండి. ఇక ఎంటైర్గా ఉండే టాపిక్ చాలా లెంతీగా ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ అనిపిస్తే అవి మాత్రమే చెప్తుంటాను నేను. అట్లా దేశభక్తికి సంబంధించినటువంటి దేశమును ప్రేమించుమన్నా, మనిషి అన్నది పెంచుమన్నా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేటటువంటిది రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటి ఏ దేశం ఏగినా ఎందుకు ఆలీడినా పొగడరా అని తల్లి భూమి భారతిని అనేటటువంటిది అట్లాంటి కోవకు సంబంధించినటువంటిదే. ఆధునిక యుగానికి సంబంధించినటువంటి కవిత్వ కోవకు సంబంధించి ఈ అంశాలన్నీ కూడా మీ సొంత మాటల్లో కూడా కవిత్వానికి సంబంధించి కొన్ని టాపిక్లు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ముఖ్య విషయాలు చూడండి. ముందు తరాల కవులకు మార్గదర్శకంగా స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలుగు మహాభారతమే మొదటిది. ఈ తెలుగు మహాభారతం కావచ్చు అంటే 11వ శతాబ్దం నుంచి వచ్చినటువంటి ఆంధ్ర మహాభారతమే మొదటి అందరు కవులు తీసుకున్నటువంటిది. నన్నయ్య ఆది కవి, లిఖిత కవి కాలాన్ని బట్టి 20వ శతాబ్దం పూర్వ కవిత్వం ప్రాచీనత్వం గురించి
చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కవిత్వానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. నెక్స్ట్ మరో పాఠ్యాంశాన్ని చూసుకున్నట్లయితే మరో పాఠ్యాంశం నాటకానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. నాటకానికి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశంలో మీకు ఈ పాఠ్యాంశం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నాటకం అనేటటువంటి ఈ పాఠ్యాంశం దేని నుంచి వచ్చింది? నట అనే ధాతువు నుంచి మీకు నాటకం అనేటటువంటి పదం, నాటకం అనేటటువంటిది రావడం జరిగింది. నాటకం, నాటిక, ఏకాకిక స్వరూప స్వభావాల గురించి వివరించండి. ప్రశ్నలు ఈ పాఠ్యాంశం నుంచి. నాటక భేదాలను పేర్కొనండి. నాటక ఆరంభ వికాసాన్ని వివరించండి. ప్రవాసనం అనే ప్రక్రియ గురించి రాయండి. ఆధునిక వీధి నాటకాల గురించి తెలపండి. ఇక నాటకానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలను తెలుసుకున్నట్లయితే ప్రదర్శించే ప్రక్రియ నాటకం. అందువల్లనే మన ప్రాచీనులు ఈ ప్రక్రియ దృశ్య కావ్యం అని పిలవడం జరిగింది. తెలుగులో 19వ శతాబ్దం తర్వాత నాటిక సాహిత్యం లేదు. మొదట్లో అనువాద నాటకాలు ఉండడం జరిగింది. అట్లా కొన్ని నాటకాలు వచ్చినాయి. 1897లో రావడం జరిగింది స్వతంత్ర సాంఘిక నాటకం. అట్లాగే తెలుగులో వచ్చిన మొట్టమొదటి అనువాద నాటకం కోదండరామ చంద్రశాస్త్రి రాసినటువంటి మంజరి మధుకరీయం అనేటటువంటిది. అట్లాగే విషయ విస్తృతి కలిగి ఉండేది నాటకం. జీవిత ఘట్టాల్లో చిత్రీకరించడంలో పరిణతిని కలిగి ఉండేటటువంటిది నాటిక. 1875వ సంవత్సరంలో ప్రాంతంలో శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సీజర్ ఆంగ్ల రూపాన్ని సీజర్ చరిత్ర పేరుతో తెలుగులో అనువదించడం జరిగింది. ఇక్కడ నాటకానికి సంబంధించి ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటాయి. వీటన్నిటిని నేను సొంత మాటల్లో చెప్తా చూడండి. నాటకం అనేటటువంటిది కొన్ని లక్షణాలతో ఉంటుంది. నాటకం అంటే ఏంటంటే ఏదైనా ఒక భావావేశాన్ని చూపించేటటువంటి అంశం. అందులో నటి, నటులు అనేటటువంటివి ఉంటాయి. నాటకం అనేటటువంటిది నట అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి రావడం జరిగింది. ఈ నట నుంచే నటి అనేటటువంటి, నట అంటే నటుడు అనేటటువంటి పురుష పాత్ర, నటి అనే స్త్రీ పాత్ర, ఈ విధంగా మిగతా పాత్రలతో ఈ ఏదైతే నాటకం అనేటటువంటిది ఉండడం జరిగింది. మీకు రెగ్యులర్ డిగ్రీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నాటకం పాఠ్యాంశం ఉంటుంది. అక్కడ నుంచి వినవచ్చు. చాలా సింపుల్గా 5-6 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది నాటకానికి సంబంధించి. ఇందులో మొదట ప్రారంభ గీతం ఉంటుంది. అట్లాగే ఏదైతే విషయం యొక్క ఇతివృత్తం ఉంటుంది, భావావేశాల యొక్క చిత్రీకరణ ఉంటుంది, వేషధారణ, మేకప్ ఇట్లాంటివి ఉంటాయి. ఇందులో పురాతనమైనటువంటి నాటకాలు ఎట్లా ఉన్నాయి, అట్లాగే ఆధునిక నాటకాలు ఎట్లున్నాయి. ఆధునిక నాటకాల యొక్క పరిణతి ఏంటి? సినిమా. పురాతన నాటకాలు అనేటటువంటివి ఎలా ఉండేవి అంటే కేవలం వేషధారణ వేసుకొని స్టేజ్ మీద, రంగస్థలం మీద, రంగభూమి మీద చేస్తారనమాట. నాటకం ప్రదర్శించే ప్లేసు రంగభూమి అనమాట. ఇటువంటి టాపిక్లు గుర్తుంచుకోండి. ప్రశ్న ఎట్లా వచ్చినా సరే మీరు ఈజీగా రాసే విధంగా నాటకానికి సంబంధించినటువంటి ఉద్దేశం కావచ్చు, ప్రవేశిక కావచ్చు, నాటక స్వరూపం, ప్రవాహం, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒకటే టాపిక్. నాటకానికి సంబంధించినటువంటి అంశాలు నేను ఇదివరకు చెప్పిన కదా, దానికి సంబంధించినటువంటిది సంగీతం, నాట్యం, కవిత్వం అన్ని కళల సమ్మేళనమే నాటకమని చెప్పుకోవచ్చు అనమాట. లలిత కళల సమాహార రూపకం నాటకమని చెప్పుకోవచ్చు. ఇట్లా డ్రామా, ఇంగ్లీష్లో డ్రామా అని చెప్తాం. చిత్రలేఖనం, శిల్పం ఇవన్నీ కూడా నాటకంలో ఉండేటటువంటి ఆరంభ వికాసాలని చెప్పుకోవచ్చు. అట్లాగే దీన్ని ఇంగ్లీష్లో ప్లే అని పిలవడం జరుగుతుంది. ప్లే రైట్ అంటే ఇట్లా పిలుస్తుంటాం కదా. నాటకాన్ని వాజ్ రిటెన్ బై ప్లే రైట్ అని ఇట్లా ఇంగ్లీష్లో ఉంటుంది కదా, డ్రామాకు సంబంధించినటువంటిది. ఈ కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం ఈ సాహిత్యం అనేటటువంటివి మన పూర్వాలంలో ఉన్నటువంటి నాటకకర్తలు అందరూ అభిప్రాయం పడ్డారనమాట. పురాణ సాహిత్యంలో పురాణాలు, కావ్యాలు, నాటకాలు అని 3 ముఖ్య భాగాలు ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. మనం మొట్టమొదటి కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రాసినటువంటి మంజరి మధుకరీయం అనేటటువంటి నాటకం అనమాట. మూకీ చిత్రాలు, టాకీ చిత్రాలు ఈ విధంగా వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా నాటకం యొక్క పరిణతి అని చెప్పుకోవచ్చు అనమాట. సత్యహరిశ్చంద్ర నాటకం, తెలుగులో ప్రహ్లాద నాటకం చాలా ప్రజాదరణ పొందినటువంటి నాటకాలు. అభిజ్ఞాన శాకుంతలం, రత్నావళి ఇటువంటివి అన్నీ కూడా నాటకానికి సంబంధించినటువంటివి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక
1960లో గొల్లపూడి మారుతరావు గారు రాసినటువంటి రాగ తరిణి అనేటటువంటి నాటకం ఆధునిక నాటకం, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసినటువంటి నిజం నాటకం, 1962 ప్రాంతంలో వేలూరు శివరామ శాస్త్రి రాసినటువంటి సుల్తానీ నాటకం, తెలంగాణ మాండలికంలో రాసినటువంటి నాటకాలని చెప్పుకోవచ్చు. అట్లాగే 1920లో గాంధీజీ రాజకీయ రంగంలో ప్రవేశించినప్పటి నుంచి జాతీయోద్యమం వరకు దేశభక్తి పూరిత యోచన చేసినటువంటి వారిలో దామరాజు పుండరీకాంక్షుడు అనేటటువంటి వ్యక్తి గాంధీజీ యొక్క నాటకానికి సంబంధించినటువంటి అంశాలు రాయడం జరిగింది. గాంధీ విజయం అనేటటువంటిది 1921 సంవత్సరంలో రావడం జరిగిందనమాట. ఇది మరొక పాఠ్యాంశానికి సంబంధించి నాటకానికి సంబంధించినటువంటిది. నాటక స్వరూపం అనేటటువంటిది ఎలా ఉంటుంది, నాటకము అనేటటువంటిది ప్రకృతి సిద్ధమైన మానవుని అభిరుచులను ప్రతిబింబించేదే నాటకం అన్నాడు జాన్ డ్రైడెన్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా నాటకానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఈ మొదటి ఖండం నాటకం, గేయము, కవిత్వము, నాటకానికి సంబంధించినటువంటి 3 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంశాలు మీకు ఐ హోప్ కనీసం పాస్ అయ్యే విధంగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మీరు బ్రో వెబ్సైట్ నుంచి ఏదైతే ఉస్మానియా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్లో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లలో మీకు పుస్తకాలు అవైలబుల్గా ఉంటాయి. ఈ నాటకం, ఈ కవిత్వం, గేయానికి సంబంధించినటువంటి డిజిటల్ ఈ లైబ్రరీలో మీకు అన్ని చోట్ల దొరుకుతాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా అర్థమయ్యే విధంగా అంటే మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాటిలో నుంచే తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. మిగతా పాఠ్యాంశాలు, మిగతా 2 ఖండాలకు సంబంధించినటువంటివి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి.